అందరికీ నమస్తే. తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన కవిత గారి ఇష్యూ. అయితే ఇప్పుడు కవిత గారి నిర్ణయం వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎంతవరకు నష్టం జరుగుతుంది, లేదా కవిత గారు తను తీసుకున్న నిర్ణయం వల్ల తనకే నష్టం జరుగుతుందా అనేది మనం ఈ వీడియోలో ఒక చిన్న అనాలిసిస్ చేద్దాము. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి, అయితే ఈ వీడియోని కూడా షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. సో మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాము. ఇప్పుడు ప్రజెంట్ కవిత గారు తీసుకున్న డెసిషన్ కరెక్టా లేదా తప్పా అని మనం అనుకున్నట్లయితే, ముందుగా మనం చూడాల్సింది కవిత గారు తీసుకున్న డెసిషన్ ఎలా తీసుకుంది. కవిత గారు తీసుకున్న డెసిషన్ కొంచెం ఎమోషనల్గా తీసుకున్నట్లే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కవిత గారు తీసుకునే ఈ నిర్ణయం వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొంచెం నష్టం అయితే చేస్తుంది. సరే, బీఆర్ఎస్ పార్టీ కొంచెం నష్టమైనా కూడా కవిత గారికి ఏదైనా లాభం జరుగుతుందా అంటే అది కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఒక కొత్త పార్టీ పెట్టి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అధికారంలోకి రావడం అంటే చాలా కష్టమైన పని. అంత తొందరగా పార్టీని ప్రజలు రిజిస్టర్ చేసి అధికారంలోకి వచ్చి కవిత గారు సీఎం అవుతారా అంటే అది పెద్ద డౌటే. సో దీనివల్ల ఇప్పుడు ఈ డెసిషన్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టమే, అండ్ కేసీఆర్ గారికి కూడా నష్టమే, అండ్ కవిత గారికి కూడా నష్టమే. దీనివల్ల అడ్వాంటేజ్ అయ్యేది రూలింగ్లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి అండ్ బీజేపీ పార్టీకే ఇది అడ్వాంటేజ్గా మారుతుంది. సో కవిత గారు తీసుకున్న ఈ నిర్ణయం అనేది ఎలాంటి పరిస్థితులను తీసుకొస్తుందో మనం ముందు చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు కవిత గారు తీసుకున్న నిర్ణయం వల్ల బీఆర్ఎస్ పార్టీకి షార్ట్ టర్మ్లో కొంచెం నష్టం చేసినా కూడా పూర్తి స్థాయిలో ఇలాంటి నష్టం అనేది జరగదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు, ఒక వ్యక్తి పార్టీని విడిచి వెళ్ళినంత మాత్రాన పార్టీ ఏం బలహీనపడదు, కింది స్థాయిలో పార్టీ బలంగానే ఉంటుందని కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు చేసిన పోరాటము 10 సంవత్సరాలు తెలంగాణని ఎంతో డెవలప్మెంట్ చేశారు. ముఖ్యంగా రైతుల కోసము రైతు బంధు, రైతు బీమా లాంటి పథకాలను తీసుకొచ్చారు. సో రైతులకి ఇప్పటికీ కేసీఆర్ గారి పైన ప్రేమ అలాగే ఉంది, అభిమానం అలాగే ఉంది. అండ్ పేద ప్రజలకు కళ్యాణ లక్ష్మి, డబుల్ బెడ్రూమ్ లాంటి పథకాలు, ఆసరా పెన్షన్ లాంటి పథకాలు తీసుకొచ్చి ఆయన ప్రజల గుండెలు ఇప్పటికీ ఇలాగే నిలిచిపోయారు. సో దీనివల్ల కేసీఆర్ గారికి పూర్తి స్థాయిలో ఎలాంటి నష్టం జరగదు, బీఆర్ఎస్ పార్టీకి కూడా ఎలాంటి నష్టం జరగదు. ఇది కేవలం షార్ట్ టర్మ్లో కొంచెం మైనస్ అయినా కూడా లాంగ్ టర్మ్లో మాత్రం ఎలాంటి ఇంపాక్ట్ చూపెట్టదు. మొత్తానికి కవిత గారి ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇదంతా కేవలం కవిత గారికి ఉన్న ఇమేజ్ వల్ల, అది కూడా ఆమె సయాన కేసీఆర్ గారి కుమార్తె అవ్వడం వల్ల, అలాగే బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజులు ఒక కీలక వ్యక్తిగా ఉన్న తాను పార్టీ నుంచి బయటకు వచ్చి బీఆర్ఎస్ పార్టీలోని సీనియర్ నాయకులు హరీష్ రావు, సంతోష్ రావు లాంటి నాయకులపై విమర్శలు చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో పై ఆరోపణలు చేయడం, అది సూటిగా కేసీఆర్ గారికి తాకడం, దీనిపై బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుందో అని చాలామంది వేచి చూస్తున్నారు. ముఖ్యంగా కవిత గారు ఇప్పుడు పార్టీ పెట్టిన తర్వాత ఇంకెలాంటి విమర్శలు చేస్తారు, దానికి బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందిస్తుంది, ముఖ్యంగా కేసీఆర్ గారు సొంత కూతురిపై ఎలా స్పందిస్తారని చాలామంది వేచి చూస్తున్నారు. సో ఈ వ్యవహారంపై మీరు మీ అభిప్రాయం కామెంట్లో తెలియజేయండి అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.